ఓం నమ శివాయ భం భైరవాయ నమ శ్రీమాత్రే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరకు కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠం మన దివ్యక్షేత్రంలో చేసే కార్యక్రమాలని ఒక్కసారి మీకు తెలియచేస్తాను. ఈ నెల 28వ తేదీ శుక్రవారం నాడు శ్రావణ పౌర్ణమి. ఈ శ్రావణ పౌర్ణమి రోజు మన క్షేత్రంలో శ్రీ లక్ష్మీ కుబేర సమేత స్వర్ణాకర్షణ కాళభైరవ హోమం చేయడం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనే వారికి లక్ష్మీదేవి కుబేరుడు స్వర్ణాకర్షణ భైరవునికి ప్రార్థిస్తే స్వర్ణాకర్షణ భైరవుడు ధనాన్ని ఇస్తాడు, భోగభాగ్యాలని అందిస్తాడు. అందుకే ఆ రోజు లక్ష్మీ కుబేర సమేత స్వర్ణాకర్షణ కాళభైరవ హోమాన్ని చేయటం జరుగుతుంది. భక్తులందరూ కూడా పరోక్షంగా ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలను నివారించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక వచ్చే నెల అంటే సెప్టెంబర్ 10వ తేదీ గురువారం శ్రావణ అమావాస్య. 11వ తేదీని చెప్తారు, కాకపోతే మనం రాత్రి వేళలో ఈ అమావాస్య కార్యక్రమాన్ని హోమాన్ని చేస్తాం. ఆ రోజు ఉన్మత్త భైరవ సమేత వారాహి హోమాన్ని చేయటం జరుగుతుంది. అలాగే ఏ హోమం చేసినా అన్నప్రసాద సేవను కూడా మనం చేయటం జరుగుతుంది. ఈ పోలాల అమావాస్య నాడు అన్నప్రసాద సేవ చేయటం ద్వారా పితృదోష పరిష్కారం కూడా అవుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఈ శ్రావణ అమావాస్య రోజున మీరు పరోక్షంగా హోమం చేయించుకుంటే నరఘోష, నరదిష్టి, ఈతి బాధలన్నీ తొలగి పితృదేవతలు కూడా శాంతించటం జరుగుతుంది. అందువలన మీరు ఈ పోలాల అమావాస్యకు కూడా మీరు ఈ గోత్రనామాలను రిజిస్టర్ చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ హోమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హోమం యొక్క విభూతి ప్రసాదం మీకు పోస్టులో పంపటం జరుగుతుంది. అలాగే మన క్షేత్రంలో హోమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక మంచి జరుగుతుందనేటువంటి ఫీడ్బ్యాక్ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక గురువుగా మీకు అసలు చెప్పలేనంత ఆనందాన్ని మీకు చెప్తున్నాను. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మాత్రం అమావాస్య హోమం అయితే అమావాస్య హోమం అని టైప్ చేసి మెసేజ్ చేయండి. పౌర్ణమి హోమం అయితే పౌర్ణమి హోమం అని టైప్ చేసి మెసేజ్ చేయండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి చెప్తున్నాను, ఆ కాళభైరవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అయితే ఈ పక్షంలో మీకు కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ ఆలోచనలు అమలు చేయాలనేటువంటి తాపత్రయం మీలో ఉంటుంది. అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా చేస్తారు. అలాగే మీ బంధువర్గం ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను సేకరించడం కూడా జరుగుతుంది, ఏదైనా ఇన్ఫర్మేషన్. అలాగే ఏదైనా ఒక విషయం పట్ల ఒక నిర్ణయానికి రాలేకపోవటం, ఒక సందిగ్ధ పరిస్థితుల్లో ఉండటం కాస్త ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. ఏదో ఒకవైపు ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకోండి, ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయం మిమ్మల్ని ఆవహిస్తూ ఉంటుంది. ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే ఆర్థిక పరంగా చూసినప్పుడు కూడా కాస్త ఇబ్బంది కనిపిస్తూ ఉంది. దీని నుంచి బయటపడటానికి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవలసినటువంటి అవసరం అయితే ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో చూస్తే మీ మనసు ఒకటి చెప్తే బుద్ధి ఒకటి చెప్తుంది. మనసు బుద్ధి రెండు కూడా పొంతన వండుకుంటూ పోతాయి. చేయాలి మానేయాలి, చేయాలి మానేయాలి, మానేయాలి చేయాలి, ఇలా ఉంటుంది పరిస్థితి.
అలాగే దూర ప్రయాణాలు ఎక్కువగా చేయటం వలన కూడా శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. కొంతమంది రిప్రజెంట్స్ అని వ్యాపార నిమిత్తం కూడా తిరిగే వాళ్ళు ఉంటారు. వారికి కూడా కాస్త ఇబ్బంది ఉంటుంది. అయితే మాట్లాడేటప్పుడు కాస్త సున్నితంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. లేకపోతే లేనిపోని చికాకులైతే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ జీవితం మీ నోటి మాటలో ఉంటుంది. మీ జీవితం మీ నోటి మాటలో ఉంటుంది. సహనాన్ని ఏ పరిస్థితుల్లో కూడా కోల్పోవద్దు. ఎంత ఓపిక, ఓర్పు, సహనంగా ఉంటే మీకు అంత బాగుంటుంది. అలాగే రుణ ఒత్తిడి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎవరికైనా మీరు గతంలో బకాయిలు ఉన్నట్లయితే వారు అర్జెంటుగా తీర్చమని ఒత్తిడి తెస్తారు. అలాగే మీ సహోదరులకు సహాయం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. వారి వలన కూడా కొన్ని ఇబ్బందులు అయితే పడేటువంటి అవకాశాలు కొంతమందికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబ పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. అయితే మీరు ఒక్కొక్కసారి అనుకుంటారు, ఈ పని చేయడానికి నా తెలివితేటలు సరిపోవు అనుకుంటారు. కానీ అలాంటి సమస్యను కూడా చక్కగా మీరు పరిష్కరించుకోగలుగుతారు. కాస్త మనసు పెట్టి ఆలోచించండి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు కాస్త మిస్కమ్యూనికేషన్స్ వలన కూడా సందిగ్ధంలో పడేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే నిరుద్యోగులు మాత్రం ఉద్యోగ ప్రయత్నాలు చాలా గట్టిగా చేయాలి. ఇక రాజకీయ నాయకులకైతే సాధారణంగా ఉంది. అంటే మీరు ప్రజా శ్రేయస్సు కోసం అయితే శ్రమించే పరిస్థితే ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని మీటింగ్స్లో అదుపు తప్పి ఉద్రేకంగా మాట్లాడటం, అక్కడ ఆయా పరిస్థితుల్లో అంటే మీరు ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో విపరీతమైన ఆరోపణలు, కొన్ని సందర్భాల్లో ఒక లాంగ్వేజ్ కూడా చాలా వల్గర్గా వస్తుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది మీ జీవితానికి అంటే రాజకీయ జీవితానికి మచ్చ తెచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకే మీరు ఏం మాట్లాడాలని అనుకున్నారో ముందుగా ప్లాన్ చేసుకొని అదే మాట్లాడండి. లేదు అక్కడ వ్యవహారం కాస్త ఇబ్బందిగా ఉందంటే కాస్త సున్నితంగా డీల్ చేయండి. అంతే తప్ప మీరు మీ కార్యకర్తల కోసం మీరు రెచ్చిపోయినట్లయితే తర్వాత ఇబ్బంది పడతారు. అలాగే ఉద్యోగస్తులు కూడా కాస్త ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాలి. లేకపోతే సకాలంలో పనులన్నీ పూర్తి చేసుకోవడం కష్టంగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా మీరు ఏదైతే అనుకుంటారో ఎంత లాభం కావాలని, కానీ ఎంత కష్టపడినా అనుకున్న టార్గెట్ను సాధించే పరిస్థితులు కనిపించడం లేదు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, లాభాలు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఖర్చులు పెట్టండి. అలాగే నూతన పెట్టుబడులకు కూడా ఇది అనుకూలమైన సమయం కాదు. తప్పనిసరి పరిస్థితి అయితే వ్యక్తిగత జాతకాన్ని మీరు ఒకసారి సరైనటువంటి జ్యోతిష్యుడికి చూపించండి. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా కొత్త అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు కూడా కాస్త ఈ మిస్అండర్స్టాండింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఇప్పుడే ఫెయిర్గా ఉండి ఫెయిర్గా అగ్రిమెంట్ చేసుకోవటం చాలా మంచిది. మరి షేర్ మార్కెట్ అయితే అంత సానుకూలంగా కనిపించటం లేదు. కాస్త ఆచితూచి అడుగులు వేయండి. చిరు వ్యాపారస్తులు కూడా ఎక్కువగా ఏదో వంకతో మీరు వ్యాపారానికి వెళ్ళకపోవటం, సెలవులు పెట్టేయటం, అంటే అదే అనారోగ్యమనో మరొకటనో ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కళారంగం అంటే సినీ, టీవీ, ఇతర కళాకారులందరికీ కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పర్వాలేదు, మీరు కాస్త ప్రయత్నాలు చేయండి. విద్యార్థులకైతే కాస్త మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. మీరు చదువుకోవాలనే కోరిక మీకున్న దాన్ని ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. పాపం మీరు బుక్ తీశారనుకోండి, ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని కెలికే పరిస్థితి, వారు మిమ్మల్ని సైడ్ ట్రాక్ పట్టే పరిస్థితి. అందువలన జాగ్రత్తగా ఉండాలి. మరి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొద్దిగా అంటే ఐ ఇన్ఫెక్షన్స్ అవి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొంత కేర్ఫుల్గా ఉండండి. మీరు చక్కని ఆహారం ఇవన్నీ తీసుకోవటం మంచిది. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 1, 3, 8, 12. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 6, 10, 14. కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు కుజగాయత్రి మంత్రాన్ని పఠిస్తే చాలా బాగుంటుంది. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. 18 సార్లు ఉదయం ప్రదోష వేళలో మరలా 18 సార్లు పఠించండి. తత్పురుషాయ విద్మహి శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని
మీరు పఠిస్తే బాగుంటుంది. అలాగే ఈ రాశి వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పరోక్షంగా మన క్షేత్రంలో చేసేటువంటి ఈ పౌర్ణమి అమావాస్య హోమంలో పాల్గొంటే చాలా సానుకూలంగా ఉంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.